పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్లకు సమస్య పరిష్కరించాలని చెప్పి మేము గత 5 నెలల నుంచి ప్రభుత్వాన్ని అనేక రూపాయలుగా వేడుకుంటున్నా కూడా పెడుచోవను పెట్టిన ఈ ప్రభుత్వం వాళ్ళ మనసు మారకుండానే ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా మమ్మల్ని రోడ్డు పాలన చేశారనే నేపథ్యంతో ఈ రోజున దేవస్థానం టు న్యాయస్థానం అనే పేరు మీదుగా ఈరోజు దేవస్థానం అయినటువంటి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి మా వాలంటీర్ సమస్యని మేము ఈ రోజున విన్నపించుకుంటున్నాం. ఈ రోజున అమ్మవారిని మేము ఒకటే కోరుకున్నాం, అమ్మా ఎన్నికల టైంలో మాకు వాగ్దానం ఇచ్చారు తల్లి, మేము 2,60,000 కుటుంబాలు సేవ చేయడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేసేదే తప్ప ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కావమ్మా అని ఈరోజు మొరపెట్టుకుంటున్నాం మేము. అలాగే అమ్మవారిని మా కోరికలు మన్నించి ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమి యొక్క మనసులు మార్చి తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దేవస్థానం టు న్యాయస్థానం అన్న పేరుతో ఈరోజు దేవస్థానానికి వెళ్తున్నాం. మేము త్వరలోనే ప్రభుత్వం కనుక మనసు మార్చుకోకపోతే డెఫినెట్గా న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానం మెట్లు వాళ్ళని కూడా ఎక్కించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షార్హులు పడేంత వరకు కూడా మా న్యాయ పోరాటం ఉంటుందని కూడా మీడియా రూపంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం జరుగుతుంది. సంవత్సరాలుగా వాలంటీర్గా పనిచేశానండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల నుంచి మాకు ఏ పని లేకుండా చేశారు. మమ్మల్ని ఇన్ని రోజులు మేము తీసుకుంటామని ముందు కల్లబొల్ల మాటలు చెప్పి ఈరోజు మమ్మల్ని ఇంత రోడ్డుకి ఎక్కించే పని చేశారండి. మేము ఈరోజు ఇంత పనికి ఈ అమ్మవారి దుర్గమ్మ అమ్మవారికి చెప్పుకోవడానికి వచ్చామండి మా బాధలు. ఎందుకంటే మేము ఇప్పుడు 6 నెలల నుంచి ఎంత బాధపడుతున్నామో తెలుసు మాకు. మరి ఇన్ని రోజుల నుంచి మేము చెప్తున్నా కానీ వాళ్ళు మా మాట కూడా వినిపించుకోకుండా మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతున్నారు. మేము ఆ చల్లని తల్లి దుర్గమ్మ మమ్మల్ని మా బాధలు ఆమన్న చెప్పి వాళ్ళ మనసు మార్చుద్దని ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారికి మేము చెప్పుకోవడానికి వచ్చాము. దయచేసి మీరు మా బాధలు విని ఇప్పుడైనా మీ మనసు మార్చుకొని మమ్మల్ని పిలిచి మా ఉద్యోగాలు మాకు ఇస్తారని, మా పెండింగ్ సాలరీ మాకు వేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.